హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. మనం ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడే దోసల పిండిని ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక కప్పు నిండా సేమియా తీసుకోండి, ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి, సూజీ రవ్వ అంటాం కదా. అలాగే ఒక కప్పు నిండా పెరుగు తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు తీసుకోండి. పచ్చిమిర్చి కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని కొన్ని తీసుకోండి. ఇంతేనండి ప్రాసెస్. ఇంకా స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడే మనం దోశ పిండిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ కప్పు సేమియా కూడా మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే బొంబాయి రవ్వ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ, ఆ రవ్వ కూడా ఆ కప్పు రవ్వ కూడా అలా వేసేసుకుందాం. దీనిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. సేమియా సుజీ రవ్వ కూడా చక్కగా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక కప్పు పెరుగు కూడా దానిలో వేసేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని మరలా గ్రైండ్ చేద్దాం. మనం తగినన్ని వాటర్ మాత్రమే పోసుకోవాలండి. మరి ఎక్కువగా వాటర్ అనేవి పోసామంటే మనం దోశ వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, టర్న్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకుని మొత్తం కూడా మెత్తగా దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. కొంచెం వాటర్ పోసుకుని మరలా గ్రైండ్ చేద్దాం. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఒక కప్పు సేమియా, కప్పు సుజీ రవ్వ ఉంటే సరిపోతుందండి. అలాగే మెత్తగా గ్రైండ్ అయింది కదా, ఇదంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా దోశ పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సేమియా, సుజీ రవ్వ, పెరుగు, కొన్ని వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దోశ క్రిస్పీగా రావటానికి 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. పొడి బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. బియ్యం పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి. అవసరానికి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుందాం. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దు. అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. పిండి అనేది చక్కగా దోశల పిండిలాగా పర్ఫెక్ట్గా కలుపుకోండి. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా ఉంటే మనం దోశ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం మినపప్పు బియ్యము రుబ్బుకుని అంత అవసరం లేకుండా అప్పటికప్పుడే మనం 10 నిమిషాల్లోనే ఈ పిండిని రెడీ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. పిల్లలకి కూడా చక్కగా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. మీ అందరూ కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా. దీనిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఒకసారి టేస్ట్ చూడండి. పిండి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా. టేస్ట్ చాలకపోతే సాల్ట్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుని సాల్ట్ మొత్తం కూడా పిండిలో కలిసే వరకు కలిపేసుకుని దీని మీద మూత పెట్టుకుందాం. ఒక ప్లేట్ని పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఎక్కువగా మనం నానబెట్టుకోవాల్సిన పని లేదు, అంత టైం కూడా అక్కర్లేదండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పిండి అనేది నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇలా 2 గరిటెలు పిండి వేసుకుని ఇలా ప్యానం నిండా స్ప్రెడ్ చేయండి. పిండి కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఈ దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా మెత్తగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మనం 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి యూజ్ చేసాం కదా. మనం అట్టుని తీసుకుని
ప్లేట్లో పెట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అది పేనం నుండి ఓపెన్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. కొత్తగా ట్రై చేసి మీరు కూడా మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా డిఫరెంట్గా కూడా చేయొచ్చండి దోశల్ని. ఎప్పుడు మనం మినపప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకుని దోశలు వేసుకునే కన్నా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రెసిపీ అనేది మీ అందరికీ నచ్చుతుంది. ఇలా తీసుకున్నాం కదా, దీనిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా ఒక్కొక్కటి దోశని వేసుకుని ఆనియన్స్ని వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అట్ల గరిటెతో ఆనియన్స్ని పచ్చిమిర్చిని అటువైపుకి బాగా నొక్కినట్లయితే అవి త్వరగా మగ్గుతాయండి. పిండితో కలిసి చక్కగా ఈజీగా మగ్గిపోతాయి. ఆనియన్స్ని బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా అటువైపుకు చేయాలి. అలా చేసినట్లయితే చక్కగా అట్టుకి అంటుకుని బాగా మగ్గుతాయి. తింటున్నప్పుడు చాలా స్మూత్గా అనిపిస్తుంది దోశ అనేది. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకుందాం. మీకు టైం అనేది లేనప్పుడు, దోశపిండి అనేది లేనప్పుడు, అప్పటికప్పుడు తినాలి అనుకున్నప్పుడు ఇలా 10 నిమిషాల్లో సూజీ రవ్వ సేమియాతో గ్రైండ్ చేసుకుని చక్కగా ఈజీగా ఈ రెసిపీ అనేది చేసి తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెనుక వైపుకు కూడా టర్న్ చేసినట్లయితే ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటి అలా వేసుకుని ఆనియన్స్తో పచ్చిమిర్చితో చక్కగా వేసుకుని మడత పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మడత పెట్టుకుని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. కొత్తగా వంట చేసుకునే పిల్లలు కూడా చక్కగా ఈజీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ అనేది డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. తింటున్నప్పుడు మనం పెరుగు యూజ్ చేసాం కదా, చక్కగా దూదిలాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా రెడీ అయిపోయాయి సేమియా దోశలు. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని పల్లీ చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆవకాయ మాగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, వాటితో కూడా సర్వ్ చేయొచ్చండి. నేను ఆవకాయ చట్నీతో సర్వ్ చేయబోతున్నాను. ఇలా వేడివేడి దోశల్ని ఆవకాయ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు. పప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకోవాల్సిన పని ఉండదు. టైం అంతా లేనప్పుడు మనం అప్పటికప్పుడే ఇలా సేమియాతో సుజీ రవ్వతో దోశలను ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ప్రాసెస్ అంతా కూడా మీకు సింపుల్గా అనిపిస్తుంది కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.